మర్యాదకి చెప్పు, ఎవరు మా కోడిగుట్లు కోడిపి తినేది మెత్తగా ఉంటుంది, నమ్ములుకొని తిన్నావు. ఈ పక్క కూడా మెత్తగా ఉంది, మూతి దుడుసో. మర్యాద చెప్పి ఎవరు మా కోడిగుట్లు కోడిపి తినేది? ఏందనుకొని తిన్నావు? కొలకని అనుకొని కోడిపి తిన్నావు అంటే మనుషులు పుట్టినావా కోళ్ళు పుట్టినావు? నువ్వా ఎవరు? నువ్వా కోళ్ళకొండ పరిపాలన చేసే రాఘులరెడ్డి కింద పని చేసే తలారి. నేనెవరు అనుకుంటావా? ఎవరు? రాఘులరెడ్డి పెద్ద కుమారుడు పెద్ద గోవిందరెడ్డి నేనే. నువ్వేనా? మాకాలు నీ మాకాలు కదా మా పాదములకు చిచ్చి బుద్ధి శుద్ధి. నా కొడుకు ఎవరన్నా నా కాళ్ళకి మొక్కుతారా? షుగర్ పేషెంట్ ఊదినిట్లు ఊదినాయి, ఎన్నుముకాళ్ళు ఉన్నట్టున్నాయి, ఏళ్ళు చూడు లక్క షీట్లకు వినిట్లు వినాయి, మునిగాళ్ళ మీద పరుగు చూడు ఎంతలో పోయి దాన్ని ముక్కుతున్నా నేను. ఏమి నువ్వు వచ్చిండేది ఇక్కడ? ఏమిలే, మీ నాయన ఒక మాట చెప్పినాడు. 7 మంది కొడుకులు సేద్యాల దగ్గర ఉన్నారు. ఒక్కవారి సేద్యాల్లో పచ్చకర్రలతో ఉన్నాయి, రామలక్ష్మణ కుంటలు తొనికేస్తున్నాయి. మన సేద్యములు మట్టంగా ఉన్న కారణం ఏమబ్బా? ఏం చెప్పమంటావు తలారి? ఎన్నో కూడా చెప్పు తలారి. మా తండ్రికి మేము 7 మంది కుమారులు రా. మీరు 7 మంది? కూర్చో. 7 మంది కొడుకులు, అందులో 6 మందికి దుప్పాడు కానీ ఎద్దులు ఉన్నాయి. 6 మందికి ఎద్దులు ఉన్నాయి. మాటిలే నర్సు ఎంత పెడతారు. అందులో 6 మందికి దుప్పాడు కానీ ఎద్దులు ఉన్నాయి. మగం చూడు వేసే మగము. నా చిన్న తమ్ముడికి ఎంగళరెడ్డికి ఎద్దు లేని కారణం ఒకరిపై ఒకరు వద్దులు పెట్టుకొని సేద్యాలు మట్టం చేస్తాం. అయితే నా చిన్న తమ్ముడు ఎంగళరెడ్డికి ఎద్దులు తెచ్చిస్తే మేము సేద్యాలు చేస్తాం, లేకుంటే కొట్లాడుకొని వారగా ఇప్పుడు ఆయన అంటే చిన్నోడు తెలియ కింద పొరపాటు చేస్తాను అనుకో. మీరు 6 మంది ఉన్నారు కదా, కొన్నాళ్ళు సేద్యం చేసింటేమే. మాకేమో చేద్దామని భ్రమే. మా పెండ్లలో ఒప్పుకోలే. వాళ్ళు ఎవరితో నన్ను అడ్డమని తీసుకున్నారేమో, కానీ ఊళ్ళో నన్ను తీసుకున్నారేమో. అదేమో మనకు తెలుసు. మా పెండ్లకి మేమో చేస్తాం. చెప్పు. రెడ్డి ముట్టుకుంటే తక్కువ కొడుకువా? తక్కువ సమయం ఎందుకు కూటికి లేక అతనేకే గుడుములు కోసినారంట. పోగొడుతుంది తలారి. ఇటువంటి మాటలను మా తండ్రి గారితో వినిపించు. సరేప్పా, ఇంట్లో పెట్రోల్ లేదా? పలసకి తీసుకొచ్చి ఈ గద్దగూడికి ఎవరో రగ్గి పెట్టేదా? మొక్కుబడి ఎక్కడ? పోయింటే ఏమి చెప్పారా? ఈ 4 సీట్లు కట్టేసి మళ్ళా లోన్ ఇస్తారంట. అది కూడా వింటే 7 మంది కొడుకుల్లో 6 మందికి ఎద్దులు ఉన్నాయి. చిన్న కొడుకు వెంగళరెడ్డికి ఎద్దులేని కారణమన సేద్యాలు బందిడి పడి ఉన్నాయి. ఏదైనా దేశం వెళ్ళి సున్నగాయ మైలు ముంగారు బొమ్మలు జోపాటి మా పడికోడలు ఎద్దులు తెచ్చిన సేద్యాలు లేనిచో కొంపకేడు వాకిళ్ళని. ఈ చిన్న కొడుకు ఎక్కేది బస్సు దిగేది బస్సు బొద్దిగా చెడిపినాడప్ప. నరసమ్మ ఎక్కిండే బస్సు ఎక్కినాడంటే మొన్న ఆ అమ్మ చూసింది, నీ కొడుకు పడే పాటు 15 రోజులు అన్నం తిని ఆ అమ్మ అడిగిండే మాటలకు నేను. ఇడ్లీ పూరి చపాతి ఓతప్పము మసాలా దోశ ఎగ్ దోశ కారం దోశ అట్లాంటివి తినుకుంటాంటే ఎం పెట్టింది గిట్టి. చిన్న కొడుకు ఎద్దులు కావాలంటే ఎద్దులు కావాలంటే డబ్బులు కావాలి కదప్పా, సీటీలు కట్టాలి కదరా. ఓమ్ని వాళ్ళు వచ్చినారు నిలబడి కొండడు. ఓమ్ని వాళ్ళు వచ్చేది ఏంటి తెలుసా? ఏ పైన 3 సీట్లు కట్టేదే. ఈ బుద్ధ రేపై తక్కువ మాట్లాడద్దు. అర్జిన్షన్ నాకు తెలుసు. ఇంటి వారికి ఆచారం అన్నపిల్ల వాళ్ళు కడప దాటము, మీరా ఇళ్ళ వారికి ఇల్లు దాటం. వా మీరు మేలు కదా రెడ్డి. అయ్యో మా ఇళ్ళు అట్లా లేప పెద్ద రంపులు అయిపోతున్నాయి. ఏం లే, నా పెళ్ళము సంఘమిత్ర గ్రూప్ లీటర్ నీయే కట్టమా. మా ఊర్లో గ్రూప్ లీటర్ నా పెళ్ళము. మొన్న ఎంతో మీటింగ్ ఉందని పొద్దున్నే రెడీ వెళ్ళిపోయింది. నేను డ్రామాకి పోయి ఇంటికి పోతే వచ్చి చూస్తే లేదే.
ఎక్కడో పోయింది లేని పనుకొని నిద్రపోయి చూస్తే అన్నం చేసింది మళ్ళీ షార్ చేసిందిలా ఎట్లా రసం తినేదని కారం పొడి కొట్టుకొని 2 రోజులు కూర్చుంటే వాకిట్లో కూర్చొని తింటా అంటే కరెక్ట్ 1:30 టైం అవుతుంది ఆయన అంత దూరంలో వస్తుంది టిప్ టాప్ రెడీ అయిపోయి హ్యాండ్ బ్యాగ్ వేసింది 5 షిప్లు వేసింది బ్యాగ్ బుక్కులు 2 పెట్టింది ఏదిలే వచ్చింది ఇంటికాడ పాకెట్లేకి వచ్చా నా కోపం వచ్చి ఎక్కడే పోయినిందంటే పూకు మూసుకొని తినప్ప అని 15 రోజులు అయి మాట్లాడి ఓట్లమే కన్నా సత్రమే సోజ అన్న నన్ను ఉతికేస్తుంది ఏమన్నా ఎవరికో ఒక లైన్ కలిపెట్టా నీ పని అయ్యో వస్తుందా రాదా పిలిస్తే నేను మాట్లాడలేప ఎమ్మని నాదేమన్నా తప్పు ఉంటే నువ్వు మిద్ది మీద పొయ్యికి కింద దుంకే నేనే ఉంటా పని ఆ పక్క బిల్డింగ్ ఎక్కువ మాట్లాడినా ఎమ్మని మొన్న ఇదే చేపలకేసే వాళ్ళు ఉంది బాత్రూమ్ లేకపోతే నీళ్లు పోసుకుంటాను ఇందిప్ప గట్టిగా చేయింది ఏం రోగం వల్ల ఏమంటే నాయన ఈ పైపులు ఎందు ఉంది చూడని ఈ చేయి పెట్టి చూస్తే కప్పకి పెరిగితే రానే రాదే దాన్ని అమ్మ కప్పన మళ్ళీ బట్టి పెరిగి పారేస్తే దాంట్లో కప్పలే పెద్దది అమ్మా నువ్వు నీ సపోర్ట్ ఉంది సార్ అమ్మకు విచారించుకోవస్తా అలాగే దేవా ఆహా ఎక్కడుందో ఏమవుతారు సరే నాకు ఆహా 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 అయ్యల్లారావో అమ్మల్లారా అయ్యల్లారావో అమ్మల్లారా అరే మీరైనా చూసారా మాయమ్మను అవునా బొమ్మ మీద ఓ పోయిలమ్మ బొమ్మ మీద ఓ పోయిలమ్మ మీరైనా చూసావా మాయమ్మను అమ్మా తెలుసా నాకు రమ్ము ఎవరమ్మా మీరు? నీవెవరు బాబు? నేను మీ మంత్రిమ్మా. ఏంది నీకేమన్నమాట? నీవెవరు బాబు? మంత్రి ఆయన మీరు మురకులు బాబు. ఈ ఓలగడ్డపై పాలన చేస్తున్న పెదరాగురెడ్డి భార్య అయినా నన్ను పట్ట పదొరసారి అంటారు.